రాబోయే ఎలక్షన్‌లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? ఈసారి అంటే గత ప్రభుత్వం మరి ప్రజలకి సంక్షేమం అన్ని సక్రమంగా అందించింది. ప్రతి ఇంటికి ఏదో రకంగా సంక్షేమ పథకాలు అందినాయి. తద్వారా ప్రతి వ్యక్తులు లబ్ధి పొందారు. రైతుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, మహిళలు, పేదలు, వృద్ధులు అందరూ కూడా లబ్ధి పొందారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించుకునే స్థితిలో ఉన్నారు. తద్వారా మళ్ళీ ప్రజా అభిష్టం మేరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు. జగన్ ఓడిస్తాం, నీ అంతు చూస్తాం, పాతాళంలోకి పంపిస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. దీని గురించి మీరు ఏమంటారు? అది ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ధీమా ఉంటుంది. వాళ్ళ పార్టీ విధి విధానంలో భాగంగా అపోజిషన్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పార్టీని ఓడించాలని కోరుకుంటారు. కానీ దాన్ని ఏది చేయాలన్నా ఒక నాయకుడి మాటలు చెల్లవు. అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మా నమ్మకం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిస్తారని ప్రజల మీద నమ్మకం ఉంది. మీ పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తుతో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే నుంచుంటున్నాడని సమాచారం. అండ్ వైఎస్ఆర్సీపీ నుంచి వంగా గీత గారు ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్నారు, కాకినాడ ఎంపీ గతంలో. ఈసారి వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే బాగుండేది అనుకుంటున్నారు? మీకు ఎవరి మీద ఉంది ఊహాగానాలు? అయితే అండి ఏ ప్రభుత్వం ఏ పార్టీకి ఆ పార్టీ మాదే సీటు అని అభ్యర్థులు ఉన్నారు. అది ఇంకా ప్రస్తుతం పిఠాపురం డిక్లేర్ అవ్వలేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న వంగా గీత గారు గతంలో మా పిఠాపురం పనిచేశారు. మరి ఆవిడ మళ్ళీ ఇప్పుడు అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. కాబట్టి ఆవిడే విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కుల సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకుంటున్నారండి. కులాలు ఎప్పుడు ఒకే పార్టీకి దాసోహం అవ్వవు. ప్రతి కులంలోనూ ప్రతి పార్టీకి సంబంధించిన మనుషులు ఉంటారు. ఎస్సీ, బీసీ, ఓసీ, మైనార్టీలు అన్ని కులాల్లోనూ అన్ని పార్టీల్లోనూ ఉంటారు. తద్వారా ఏదేమన్నదంటే అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం పోటీ ఉండదు, గట్టిగానే ఉంటుంది. ఇద్దరు టఫ్ పోటీ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా. అవునండి. ఈ పథకాల వల్ల సౌరభూతులు అవుతున్నారు. రాష్ట్రానికి అప్పు తీసుకొస్తున్నాడు, వాలంటీర్లు పెట్టాడు, సచివాలయాలు పెట్టాడు, ఇన్ని చేసేస్తున్నారు, ఎందుకు అని కొంతమంది క్వశ్చన్. అదండి విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయాల్లో మామూలు. ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎంతసేపు రూలింగ్ పార్టీ వాళ్ళు ఏమైతే లోపాలు ఉన్నాయో అది వెలికి తీసే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటంటే వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజలకు అత్యంత చేరువలో ఉండాలని చెప్పేసి కోరుకుని ఆ నిదానంతో మొత్తం ఈ వ్యవస్థను స్థాపించారు. దానివల్ల ప్రజలు కూడా లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మా ఇంట్లో ఒక ముసలి లేకపోని ఉంటే తీసుకెళ్లవలసిన బాధ్యత మనకు ఉండేది. కానీ సోమరిపోతులు ఎవరు కదండి, అక్కడ వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి వాళ్ళే ఇంటికి వచ్చేస్తున్నారు. దాని సోమరిపోతులని ఎలా అనగలుగుతాం? అంటే ఇప్పుడు విద్య ఉంది, స్కూల్స్ ఉన్నాయండి, పిల్లలకి మంచి నాడు నేడు ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. మరి ఆ పిల్లలకి అది అభివృద్ధి పథకం. అలాగే మహిళల వ్యాపారాలని, చిన్న వ్యాపారాలు, ఆసరా ఇటువంటి కార్యక్రమాలు పెట్టి ఇస్తున్నారు. తద్వారా గేదెను కొనుక్కుని పాలు మేపుకోవడం అవి చేసుకుంటున్నారు. అది ఆసరా ద్వారా ఇంకా అనేక సంక్షేమం ద్వారా ప్రజలకి మేలు కలుగుతుంది అనుకుంటాం. కానీ దాంట్లో సమర్పోతు అనుకుంటే ఇంకేదన్నా సమర్పోతులు అనుకుంటే ఎలాగండి? జగన్మోహన్ రెడ్డి వస్తాడని మాకు ఒక అంచనాలు ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి రావాలంటే మా వాళ్ళకి జగన్ రావాలి మా ఉద్దేశం, మా లెక్క. మాకు కనిపెడతాడు. మరి మాకు కొంతమందికి ఇష్టం అవుతుంది, పెద్ద వాళ్ళకి ఏంటి. ఆయన చేసి చిన్న పరపటి ఒకటి ఉందండి. 10 ఎకరాల భూమికి డబ్బులు వేస్తున్నాడు. ఆటో ఇంటికాడి జాతకి వెళ్తే 1000 రూపాయలు తెచ్చుకుంటాడు. చిన్న మాట. అది నీకుండి నాకుండి, నాకు కొట్టుకుంది నీకు కొట్టుకుంది. ఇంటికాడి జాతకి బయట రోడ్డు ఎక్కితే 1000 రూపాయలు తెచ్చుకుంటాడు. ఆ డబ్బులు ఎందుకు ఏంటి? ముసలి ఉన్నారు, వాళ్ళు పోషిస్తున్నారు, తప్పు లేదు. ఊపిమలో ఉన్నారు, వాళ్ళు బిచ్చిన పెడుతున్నాడు, అది తప్పు లేదు. ఏంటి ఇదేంటి? రైతుకి రోజుకి 10 ఎకరాల భూమి రోజుకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు మిగిలింది ఎకరానికి నాటికి. ఆడికి మళ్ళీ డబ్బులు లేడు. అది ఒక్కటి పొరపాటు కాపాడుతుంది, రెండే కాపాడుతున్నాయండి. ఉన్న లేబర్ ఎవరు పాడు చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా. మాకు వద్దు ఎంగమని వచ్చి పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారంట. మాకొద్దు, ఆడ చేసుకోమనండి. మాకొద్దు, మాకు నప్పలేదు. ఏంటి నిన్న సినిమాలో ఉన్నాడు, ఇవాళ వస్తున్నాడు, అయిపోయి మరణ పోతాడు. మనం హైదరాబాద్ వెళ్తామన్నా చిన్న మాట, నీతో మాట్లాడే పని నాకు ఉంది. నిన్ను కలుసుకుంటే ఏ కాకుండా కలుసుకుంటాను. హైదరాబాద్ నువ్వు మా ఇద్దరు వెళ్దాం. హైదరాబాద్ ఇక ఎక్కడ ఉంటాడు? మీ ఇవాళ వచ్చారు, మీ డ్యూటీకి వచ్చారు, ఎన్నింటికి వస్తారు మీరు? ఏంటి మీ చేత ఊపిరి వచ్చారు, పోతారు, మరి కాపాడరు. ఏంటి మాకు మీ పని ఏంటి ఇక్కడ? అంతే కదా, మీరు పంపారు కాబట్టి మీ జీతం కోసం అలాగే వచ్చారు. అంతే కదండి. ఎంతసేపు మరొకటి కాపాడరు. మీకు మాకు డీలింగ్ ఉండదు. అంతే కదండి. నిజంగా మాకు పవన్ కళ్యాణ్ మాకు నాకు లేదు. నాకు జగన్ రావాలి. మా అభిమానం అంటే నాకు నా పిల్లలు సంవత్సరం 3 ఏళ్ళు, నెలకు 3 ఏళ్ళు వేస్తున్నాడు. ఏంటి భార్య 14 ఏళ్ళు వేస్తున్నాడు. ఏంటి చంటి పిల్లలు 12 ఏళ్ళు, మొన్న 12 ఏళ్ళు ఇచ్చారు చదువుకుని పిల్లలకి. ఓ పిల్లలు ఆటలో పంపి, ఓ పిల్లలు ఇంటికాడ ఉన్నాడు.
ఆమె మరి పిఠాపురం నియోజకవర్గం నుంచి వంగా గీత గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడి నుంచి పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం. ఇద్దరు ఒకటే, ఆ ఇద్దరు ఒకటైనా పవన్ కళ్యాణ్ రావడం కట్టం. వంగ గీత గట్టగట్టి తూకం ఉంటుంది, తూకం కింద ఉంటుంది. తూక బంగారాలు దూచి అలా ఉంటది కానండి. ఆయన రావడం జగనే. నాకు మంత్రికి ఎవరు రావాలనుకుంటున్నాం? జగన్ రావాలి. జగన్ ఎందుకు? మమ్మల్ని పోషించనాకి జగనే రావాలి అంతే. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, వాళ్ళు కూడా చేస్తాం అంటున్నారు కదా. ఇస్తాడు, ఇవాళ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయ్యే ఇస్తాడు. మేము చచ్చినంతకాలం చూస్తాడా? ఈ బాబు చూస్తాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. జగను 3000 చేస్తా అన్నాడు కదా, చేసాడా? చేయలేదు అంటున్నారు. ఇచ్చేసారమ్మా, ఇస్తున్నారు. 2 నెలలు బట్టి 3 ఏళ్ళు పెంచారు. అంత క్రితం 500 ఇచ్చేవారు, ఇప్పుడు 3 ఏళ్ళు. లంచాలు తీసుకుంటున్నా అంట జగన్ వచ్చాక. లంచాలకి పోయి లంచాలు తీసుకుంటున్నారు అంటున్నారు. లంచాలు ఏమో బాబా, మరి నాకు అలాంటి గొడవలు నాకు తెలవు అంతే. అదే జగన్ పరిపాలన ఎలా ఉంది అయితే నీకు? కాదమ్మా, నేనేం మాట్లాడిన ఇంకా బాబును మర్చిపోమంటున్నాను. బానే ఉందా పరిపాలన? అంతా బానే ఉందండి మా బాబు వాళ్ళు అయితేని. మరి ఇంకేం చెప్పండి, నేను గెలిపించుకుంటారు మళ్ళీ జగన్ ని? గెలిపించుకుంటాం. నమ్మకమా అభిమానమా? గెలిపించుకుంటాం బాబు మేము. రాబోయే ఎలక్షన్ లో మీకు ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? జగనేనండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు? మా పింఛన్లు అన్ని బాగా పెడుతున్నారు కదా, బియ్యాలు అన్ని బాగున్నాయి. ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? చంద్రబాబు నాయుడు అక్కడ తెచ్చుకుంటూ వాళ్ళు పార్కులు. అప్పుడు సౌకర్యంగా ఉంది, ఇప్పుడు వాలంటీర్లు పెట్టి ఇంటింటికి వచ్చాడు. ఇప్పుడు బాగుంది కదండి, కాల్కాడికి వచ్చి. అంటే ఇప్పుడు వాలంటీర్లు పెట్టారు, ఉచితంగా జీతాలు ఇస్తున్నారు. వాలంటీర్లు ఎందుకు అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. వాలంటీర్లు పని చేయట్లేదు, ఉచితంగా జీతాలు ఇస్తున్నారు. నిజంగానే వాలంటీర్లు ఉపయోగపడట్లేదా మీకు? ప్రజలకి దగ్గరలో ఉంటున్నారా? మాకు బాగానే ఉందండి, మరి ఇచ్చినందుకు వాలంటీర్లు అది పర్వాలేదు, అన్నింటికి స్వైపం చేస్తున్నారు. ఏం అప్లై చేసుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలి తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలియదు కదా, వరుస నిలబడ్డాం. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఏమైనా అప్లై చేసుకోవాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా తిరగాల్సి వచ్చేది ఎంఆర్ఓ. దేనికి మాకైతే తెలియక అన్ని దగ్గరికి బియ్యాలు అన్నిటి స్వైపం బాగుంది. మరి ఇప్పటికి సచివాలయంలో పెట్టిన మీద అన్ని బాగున్నాయి. మరి ఇక్కడ మీకు ఈ పిఠాపురం నియోజకవర్గంలో వంగా గీత గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని అంటున్నారు. మరి జనసేన టీడీపీ పొత్తుతో పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని? లేదండి, ఎవరు గెలిచింది? ఎవరు రావాలి? వంగా గీత గారు. వంగా గీత గారు రావాలి. వంగా గీత గారు ప్రజలకి దగ్గరగా ఉంటారమ్మా. మనకి ఏం కావాలన్నా అవసరానికి చై పని చేస్తారు కదండి, మరి ఒక బిట్టు ఒక అంతే. మీకు ఇక్కడ పథకాలు అనేది ఏ డబ్బులైనా డైరెక్ట్ మీ చేతికి వస్తున్నాయమ్మా, లంచాలు లేకుండా? మాకు లంచాలు అవి లేవని చేతికి పెడుతున్నారు. ఒకప్పుడు 20, 50, 100 అనేది మధ్యలో కట్ అయిపోయాయి. ఇప్పుడు డైరెక్ట్ మీ అకౌంట్ లో డైరెక్ట్ మా అకౌంట్ లో ఇస్తున్నారంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ చేతికి ఇస్తున్నారు వాలంటీర్లు. అంతా బాగానే ఉందండి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంది? జగన్ వస్తే బాగుంటుంది నా నిర్ణయం. ఎందుకు జగన్ రావాలి? జగన్ రావాలని మనసులో ఉంది నాకు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవాలి వద్దు, నాకు జగన్ బాబు కావాలి. వాళ్ళ నాన్నగారు 2 రూపాయలు చొప్పున వేసారు, అది ఇప్పుడు 3 ఏళ్ళు అయింది. మరి లేబర్ మాట్లాడటం ఎలా బతుకుతాం బాబు? మరి ఎవరు వేయలేదు. ముందు జగన్ గారు నాన్నగారే వేసారు 2200. జగన్ పిల్లలకి వేస్తున్నారు, ముసలోళ్ళకి వేస్తున్నారు, వయసులో వాళ్ళకి వేస్తున్నారు, పాటలకి అందరికీ వేస్తున్నారు. జగన్ బాబు మంచి చేశాడని నా ఉద్దేశం. ఆయనే రావాలని. మా మనవరాలకి ఆపరేషన్ అయ్యింది, 1,00,000 రూపాయలు ఇచ్చాడు, జగన్ బాబే ఇచ్చారు. ఎక్కడ మీటింగ్ ఉన్నా అక్కడికే పోతున్నాను, నేను అలా పోయినాను. జగన్ రావాలి, జగన్ రావాలి. గతంలో చూసారు కదా చంద్రబాబు నాయుడు పరిపాలన, చూసారు కదా? చూసాం. ఇప్పుడు ఎలా ఉంది జగన్? ఇప్పుడు జగన్ వచ్చాక ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు జగన్ వచ్చినా బాగుందని నా మనసులో నా నమ్మకం. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నా అంటున్నారు. వంగా గీత గారు వైఎస్ఆర్సీపీ నుంచి, ఇద్దరు ఎవరైతే బాగుంది? వంగా గీత గారు ముందు ఒకసారి చేశారు, ఆవిడ బాగానే చేశారు. మరి ఇప్పుడు చేస్తారో చేయరు, ఏముంది బాబు? పవన్ కళ్యాణ్ మీద వీళ్ళిద్దరు ఎలా ఉంటుంది అంటారు?
పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నారు, వంగ గీత రావాలనుకుంటున్నారు. వంగా కేసు రావాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ వద్దా? పవన్ కళ్యాణ్ వద్దు నాకు. ఏ? మా కుర్రాడు పార్టీ పవన్ కళ్యాణ్, నా పార్టీ జగన్ బాబు. నమ్మకం అభిమానం. నమ్మకం అభిమానం.